గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ ఎన్నికల కమిషన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన ఈసీ బీజేపీకి బ్రాంచ్ ఆఫీసులుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం దేశానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని, దీనికి తోడ్పాటును అందిస్తున్న ఈసీపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయం విద్యారంగంపై దాడి అని ఆయన చెప్పారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక చోట్ల అక్కడ ప్రతిపక్షాలకు పడాల్సినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లన్నిటిని కూడా తొలగించి నరేంద్ర మోడీ బీజేపీ అలయన్స్లో ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వాములకి పడేటటువంటి ఓట్లు ఉన్నటువంటి ఇళ్లల్లో 4,000, 3,000, 2,000 ఈ పద్ధతుల్లో వేసి అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే పద్ధతుల్లో అనేక విధానాలు అమలు జరుపుతూ ఉన్నారు. ఇవాళ ఎన్నికల కమిషను బీజేపీకి బ్రాంచ్ ఆఫీస్ లాగా ఉంది తప్ప ఎన్నికల కమిషన్ లాగా పనిచేయట్లేదు. పనిచేస్తుంటే బీహార్లో ఒకే ఇంట్లో 4,000 పైచులుకున్నటువంటి ఓట్లు ఎలా సాధ్యం? అనేక పిటిషన్లు పెట్టినా మీరు ఎందుకు తొలగించలేదు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు బీహార్ ఎన్నికల నుంచే మేము ప్రారంభించబోతా ఉన్నాం, ఫోటోలు పెడుతున్నాం, కలర్ ఫోటోలు పెడుతున్నాం, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కాదు, మీరు చేసే దొంగతనం మానండి. ఇప్పుడు ఇళ్లలో పడి సామాన్లు ఎత్తుకెళ్ళే వాళ్ళని రాత్రి పడి దొంగలు వచ్చి సర్వం దోసుకెళ్ళారయ్యా అని మన పెద్దోళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎన్నికల కమిషనే పెద్ద దొంగలైపోయారు. ఈ దొంగలు ఇళ్లల్లో ఉన్నటువంటి ఓట్లని దొంగతనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓట్ చోరు చేసినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ ఉద్యమానికి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కన్ను మూసినా కన్ను తెరిచినా పీ 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 అంటున్నాడు. పీ 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 ఏదో పీ 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 అంటే అది ఏందో విచిత్రమైన అర్థం వచ్చేటట్టుగా కనపడతా ఉంది. ఈ పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటారు. అవసరమా? నువ్వు చెప్పావా ఎన్నికల ముందు? ప్రైవేట్ వాళ్ళని కూడా తెస్తానని చెప్పావా? చెప్పావు కదా. నేను అధికారంలోకి వస్తే మొత్తం గవర్నమెంట్ తరపునే, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు మొత్తం తీసి అవతల పడేస్తానని చెప్పావుగా. ఏది? ఇప్పుడు అసలే వైద్యం అందక పేదలు నానా అవస్థలు పడతా ఉంటే వైద్య రంగం మొత్తాన్ని ప్రైవేటు కార్పొరేట్లకు అమ్మే పనిలో ఉన్నాడు. గత ప్రభుత్వం పూర్తి చేసినా చేయకపోయినా జిల్లాకో మెడికల్ కాలేజీ పెడతామని చెప్పింది. వాళ్ళు ఆల్రెడీ స్థలాలు కేటాయించడం చేసేటటువంటి ప్రయత్నం కొంత చేశారు. వాళ్ళు గద్దె దిగిపోయారు. మీరు వాటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేసుకుంటే ఇక మీరు ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేయండి. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు ప్రభుత్వంగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అంటే ఈయన చంద్రబాబు చేతుల్లో పవర్ లేదు, పవర్ అంతా నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది. నరేంద్ర మోడీ తా అంటే ఈయన తందానా అంటాడు. అందువల్ల ఆయన తనను ఎన్నికల్లో ఆదుకుంటున్నటువంటి గెలిపిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు అవసరమైన సంస్కరణలన్నీ ఆయన చేస్తా పోతుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు దానికి కొత్త రంగు పులిమి అభివృద్ధిని అభివృద్ధి 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 అంటే ఆస్తులు అమ్ముకోవడం అభివృద్ధి? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దోచిపెట్టడం అభివృద్ధి? ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్టుంది?
ఠాగూర్ సినిమాను తలపించే పద్ధతుల్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఠాగూర్ సినిమాను తలపించే పద్ధతుల్లో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద సిపిఐ నిఘా బృందాన్ని కూడా పెడతాం. ఎక్కడెక్కడ 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టించి చివరికి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు 3 లక్షలు వేయండి 4 లక్షలు వేయండి అని వాళ్ళని రాబందుల్లాగా పీక్కు తింటా ఉన్నారు. ఎవడు పెట్టనున్నారు మిమ్మల్ని? అదేమంటే మేము కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టాం, కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ పెట్టామని కొన్ని హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ చెబుతా ఉన్నాయి. మీరు ఎందుకు పెట్టారు? వ్యాపారం కోసం పెట్టారు. వ్యాపారం చేయండి, కానీ ధర్మం చూపించండి కొద్దిగా. వాడు ఉన్నాడో లేనోడని అరే హాస్పిటల్ వెళ్తే ఉన్న ఇల్లు అమ్ముకోవటం, హాస్పిటల్ వెళ్తే ఉన్న పొలం అమ్ముకోవటం, లేకపోతే వడ్డీలకి డబ్బులు తెచ్చి వాడు బతికుండి చచ్చినోడితో సమానంగా తయారవుతా ఉంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమానికి సిపిఐ మద్దతు ఇవ్వటం మాత్రమే కాదు, భవిష్యత్తులో సిపిఐ ఇతర రాజకీయ పార్టీల్ని కలుపుకొని నీ ప్రైవేటీకరణ విధానాలకి చరమగీతం పాడటానికి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం, నీ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు అన్ని హామీలు ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి పేరుతోటి ఇవాళ అన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకొని విధి విధానం తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ చివరికి ఎక్కడి దాకా వెళ్ళిందంటే కూటమి ప్రభుత్వం టూరిజం కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధమయ్యారు. టూరిజంలో వందలాది మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు సుమారు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రైవేటీకరణ వల్ల వాళ్ళందరూ రోడ్డు పడే ప్రమాదం ఉంది. ఉద్యోగ భద్రత కూడా లేకుండా వాళ్ళు భయభ్రాంతికి గురవుతా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయితే టూరిజం అనేది రాష్ట్రానికి ఆదాయంతో కూడుకున్నది టూరిజం. ఆ టూరిజంలో రకరకాల పద్ధతుల్లో ప్రకృతి వివిధ పద్ధతుల్లో ఆనందంగా ఆహ్లాదకరంగా వీకెండ్లోనూ హాలిడేస్లోనూ పిల్లలు స్కూల్ ఇచ్చినప్పుడు వెళ్ళి విహారయాత్రకు వెళ్ళి ఆడ సంతోషంగా కాలం గడిపే టూరిజమాన్ని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. టూరిజం ఆధ్వర్యంలో సుమారు 20-25 హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ కాడ వెళ్ళిన వాళ్ళకి పార్కింగ్లు కనీస అవసరాలతో వసతులతో కూడుకున్న హోటల్స్ ఉంటే ఇవాళ ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఆ ప్రైవేటీకరణ వ్యక్తులందరూ అక్కడ వసతులు లేక నానా ఇబ్బంది పడి టూరిజం వ్యవస్థనే ప్రైవేటీకరణ అయితే రేపు పొద్దున టూరిజం కూడా నిర్వీర్యమైపోతుంది, ప్రైవేటీకరణ అయిపోతుంది. సరైన విధానం కాదని చెప్పేసి కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తాను. అందుకని అదేవిధంగా ఇవాళ అభివృద్ధి పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇస్తే ఇవాళ విశాఖపట్నం ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు ఎంపీలకి ఎమ్మెల్యేలకి లక్షలాది మెజార్టీ కల్పిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది తప్ప పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుంది తప్ప ఎక్కడ నిజాయితీగా పనిచేయట్లేదు. తప్పనిసరిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ పరంగా ఉండే విధంగా పోరాటం చేయాలి కేంద్రం మీద అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇవాళ విజయవాడ నడిబొడ్డులో ఆర్టీసీ గవర్నర్పేటలో ఉన్న 4 ఎకరాల భూమిని ఇవాళ అమెరికాలో అడ్రస్ లేని లూలు కంపెనీకి ఇవాళ 400 కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ అప్పచెబుతా ఉన్నారు. ఇవాళ అదేవిధంగా విశాఖపట్నంలో లక్షలాది ఎకరాలు లూలు కంపెనీకి ఇవాళ కారు చౌకగా ఎకరం 99 పైసలకి 99 సంవత్సరాలకు లీజు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రి, కడప, కర్నూలు, చిత్తూరు అన్ని నగరాలలో వాళ్ళ ప్రభుత్వ భూములన్నింటినీ ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేస్తా ఉన్నారు. అది సరైనది కాదు. దానికోసం అభివృద్ధి పేరుతోటి మరోసారి ప్రభుత్వ ఆస్తులు మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయడం సరైనది కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సిపిఐ పార్టీగా,
ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తాయని ప్రభుత్వం చెబుతా ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తులకి నష్టాలు వస్తే వేలాది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉన్నారు. అది నష్టం కాదని మేము అడుగుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ, ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వం కాపాడాలి. లేకపోతే భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి, ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం.